అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే 24 గంటల్లో 4 లక్షలు తెచ్చిపెట్టే ఒక శక్తివంతమైన మాట అన్నమాట ఇది. ఈ మాటని ఎవరైతే చెప్పుకుంటారో వాళ్ళ జీవితంలో కష్టాలకి అసలు చోటే ఉండదన్నమాట. అలానే వాళ్ళ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి జీవితం అనేది చాలా సంతోషంగా, అత్యద్భుతంగా, సంతోషంగా అయితే ఉండగలరు. అమ్మవారి మీద నమ్మకంతో నమ్మి ఈ మాటని మీరు చెప్పుకోండి ఫ్రెండ్స్. డెఫినెట్గా మీకు చాలా అంటే చాలా శక్తి అనేది దొరుకుతుంది. అలానే ఇంట్లో కూడా లక్ష్మీదేవి పూర్తి ఆశీర్వాదం, అనుగ్రహం కూడా కలుగుతుందన్నమాట. దీనికోసంగా అసలు ఆ మాట ఏంటి, మనకి డబ్బుల్ని లక్షల్లో డబ్బుల్ని కూడబెట్టే ఆ మాట ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోతో తెలుసుకుందామండి. ఇక్కడ మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, నేను రోజు చెప్పే విధంగానే డబ్బు ఏదైనా సరే మీరు కావాలి అని అనుకుంటున్నప్పుడు అంత డబ్బు ఎంతైతే కావాలో అది కూడా న్యాయంగా అయితే కోరుకోవాలన్నమాట. ఒకరి దగ్గర నుంచి దొంగతనంగా తీసుకోవాలని చెప్పి, లేదంటే అది లాక్కోవాలని చెప్పి వాళ్ళ జీవితం నాశనం అయిపోవాలి, వాళ్ళు పేదవాళ్ళు అయిపోవాలి, లేదంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉండకూడదు అని చెప్పి ఇట్లా ఎప్పుడు కూడా నెగిటివ్ థింకింగ్ అనేది అస్సలు చేయకూడదు. ఏదైనా సరే మంచిగా కోరుకోండి, లేదా వీలైతే ఇతరులు మంచిగా ఉండాలి అని చెప్పి, లేదంటే నా వాళ్ళు మంచిగా ఉండాలి, ఇట్లా ఏదైనా కానీ మంచిగా కోరుకున్నట్లయితే అంతా కూడా మంచిగా జరుగుతుంది. అలా కాకుండా వాళ్ళు అలా మారాలి, ఇలా మారాలి, వాళ్ళు నన్ను ఇట్లా అన్నారు, అట్లా అన్నారు, వాళ్ళు ఇదైపోవాలి, ఇదైపోవాలి అనుకుంటే మాత్రం మీకు ఎప్పటికీ కూడా కష్టాలే వస్తాయన్నమాట. అలా ఎప్పుడూ కూడా కష్టాలని కొని తెచ్చుకోకుండా జీవితాన్ని, సంతోషంగా ఉన్న జీవితాన్ని ఇంకాస్త సంతోషంగా, లేదంటే బాధాకరంగా ఉన్న జీవితాన్ని సంతోషంగా మార్చి ఈ శక్తివంతమైన మాట అన్నమాట. నార్మల్గా చాలామంది కూడా ప్రాబ్లమ్స్ అంటే ఎక్కువగా వచ్చేది డబ్బు పరంగానే, నిజమే కదండి. ఆ డబ్బు పరంగానే ఎన్నో కష్టాలను అయితే మనం పడుతూ ఉంటాం. కాబట్టి డబ్బు పరంగా మీకు ఏదైనా కష్టాలు ఉన్నా అవన్నీ తొలగిపోవాలి అంటే ఇప్పుడు నేను చెప్పే ఈ మంత్రం అనేది చాలా మంచిగా యూజ్ అవుతుంది. కష్టాలన్నీ కూడా మనకి డబ్బు లేకపోతేనే కదండి. ఎందుకంటే పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు మనకి డబ్బుతోనే, ప్రతి రూపాయి కూడా మనకి ఖర్చు పెడుతూనే ఉంటాం అనమాట. రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా జరగాలి అంటే చాలా కష్టం అయిపోతుంది. ఏదో ఒకటైతే ఖచ్చితంగా కొంటూనే ఉంటాము. కాబట్టి మనకు ప్రతిరోజు డబ్బులు చేతిలో నిలవాలి అన్నా, మనకున్న అప్పులన్నీ తీరిపోవాలన్నా ఈ మాట చాలా మంచిగా అయితే యూజ్ అవుతుంది. ఇది నేను ముందు వీడియోస్లో కూడా చెప్పున్నానండి. నితికా ఏంజెల్ అని చెప్పి చెప్పున్నాను అనమాట. నితికా ఏంజెల్ లేదంటే నితిక అన్న పేరును కూడా చెప్పుకుంటే మనకి అష్టైశ్వర్యాలు అయితే కలుగుతాయి. అలానే నితికా ఏంజెల్ యొక్క పేరుతో కూడిన ఈ మంత్రం అన్నమాట. ఇది చాలా శక్తివంతమైనది. నితిక అన్న మంత్రం ఎంత పవర్ఫుల్లో అంతకి 1000 రెట్లు పవర్ఫుల్ అనమాట ఈ మంత్రము. మీకు ఖచ్చితంగా డబ్బుల్ని లక్షల్లో కూడబెడుతుంది అనమాట. మరి అసలు ముందు మనం ఆ మంత్రం ఏంటో తెలుసుకుందామా? నేను స్క్రీన్ మీద కూడా ఇస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి. లిరాష్ టాసా వేఫా వే నితికా. 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 చూసారు కదండి, ఇది మంత్రము నితికా ఏంజెల్ యొక్క మంత్రం అనమాట. ఇది మీరు ఈ మంత్రాన్ని చెప్పుకొని మీకు ఎంత అమౌంట్ అయితే కావాలో, ఇప్పుడు నేను వీడియోలో 4 లక్షలు అని చెప్పాను కదండి, మీకు 4 లక్షలు కావాలా, లేదంటే 10 లక్షలు కావాలా, ఎన్ని లక్షలు అయితే మీకు అవసరం అవుతాయి, లేదంటే ఒక 10,000 కానీ 50,000 కానీ ఎంత అమౌంట్ అయినా సరే, కొంతమంది దృష్టిలో 1000 రూపాయలు కూడా పెద్ద అమౌంట్ అనిపిస్తుంది, కొంతమందికి 1,00,000 రూపాయలు కూడా చీప్గా అనిపిస్తుంది అనమాట. వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి అమౌంట్ అనేది ఉంటుంది. 100 రూపాయలు అప్పున్నా సరే అప్పే కదండి. ఏదైనా సరే మీకున్న అప్పులు తీరిపోవాలనుకుంటున్నప్పుడు మంచి మనసుతో ధైర్యంగా ముందుకు వెళ్ళండి. మీ పని మీరు చేసుకుంటూ కష్టపడుతుండండి. మిగతాదంతా కూడా ఆ భగవంతుడు అయితే చూస్తాడు. అలానే లిరాష్ టాసా వేఫా వే నితికా అన్న ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా మీరు చాంట్ చేసుకుంటూ పడుకోవడం కానీ, లేదంటే పొద్దున లెగిసిన వెంటనే ఈ మంత్రాన్ని చెప్పుకోవడం కానీ, ఇట్లా ఏదో ఒకటైతే చేసి చూడండి. డెఫినెట్గా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. మరి ఈ మంత్రాన్ని 11 సార్లు కానీ, 21 సార్లు కానీ, 108 సార్లు కానీ మీరు చెప్పినట్లయితే డెఫినెట్గా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. నమ్మకంతో మనం నితిక అన్న పేరును కానీ, లేదంటే ఇప్పుడు నేను చూపించిన ఈ మంత్రాన్ని కానీ మీరు ప్రతిరోజు చాంట్ చేసినట్టయితే ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. మ్యాక్సిమం వీలైనంత వరకు పీరియడ్స్ ఉన్న 5 డేస్ మాత్రం స్కిప్ చేసి చూడండి. నాన్ వెజ్ తిన్నప్పుడు కూడా చెప్పుకోకుండా మిగతా డేస్లో అయితే మాత్రం చెప్పుకోవచ్చు అనమాట. నమ్మి ఒకసారి ప్రయత్నించండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీకు రిజల్ట్ అయితే ఉంటుంది. ఎందుకు మన అప్పులన్నీ తీరిపోతాయి కాబట్టి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కాబట్టి ఇది కూడా ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇక మరి చూసారు కదండి, ఇది ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.